హలో అండి. రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కదండి. ఇలాంటి వెదర్లో పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి ఇవ్వడానికి వేడివేడిగా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అందుకని ఈరోజు పాప్కార్న్తో 2 టైప్స్ హోమ్మేడ్ పాప్కార్న్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒకటి ప్లెయిన్ క్రిస్పీ పాప్కార్న్, ఇంకోటి స్పైసీ పాప్కార్న్ అండి. ఈవినింగ్ స్నాక్స్గా అండ్ పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి హెల్తీగా ఇలా చేసి పెడితే మంచిగా తింటారండి. సో నేను ఎప్పుడు చేసే 2 టైప్స్ పాప్కార్న్ సింపుల్ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా 2 కప్పులలో పాప్కార్న్ తీసుకుంటున్నానండి. 1 కప్ ఏమో స్పైసీ పాప్కార్న్ కోసం, 1 కప్ ఏమో ప్లెయిన్ పాప్కార్న్ కోసం అండి. ఫస్ట్ నేను స్పైసీ పాప్కార్న్ రెడీ చేసి పెట్టుకుంటానండి పక్కన. ఫస్ట్ 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలండి. అందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకొని దాంట్లోకి నార్మల్ పాప్కార్న్ పెట్టుకున్నాం కదండి, ప్లెయిన్ పాప్కార్న్ చేసుకోవడం కోసం దాన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చేసుకొని మూత పెట్టేసుకొని 1 నిమిషంలోనే పాప్కార్న్ మంచిగా వేగిపోతుందండి. చూసారు కదండి ఎంత బాగా వేగిపోయిందో పాప్కార్న్. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలండి. తీసుకొని నెక్స్ట్ అదే బౌల్ స్టవ్ పైన పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదండి. మనం అందులో వేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా వేసుకొని పాప్కార్న్ బౌల్లోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. 1 నిమిషం పాటు మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోతుందండి. వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది కూడా మంచిగా వేగిపోతుందండి. చూడండి, అంతే అండి, ఈజీ అండ్ టేస్టీగా స్పైసీ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.